యువర్ స్ట్రాటజీ ఇన్ తెలుగు. సో తెలుగులో మీరు క్లుప్తంగా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, మీ బ్యాక్గ్రౌండ్ గురించి అండ్ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి చెప్తారా? తెలుగు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పేపర్ అయింది. చాలా మంది లాంగ్వేజ్ పేపర్స్ లో కూడా క్వాలిఫై అవ్వట్లేదు. బట్ తెలుగు పేపర్లో చూస్తే మీరు మెయిన్స్ చదివినప్పుడు లైక్ ది 1 వీక్ గ్యాప్ ఉంటుంది కదా, జిఎస్కి అను మెయిన్స్ కి, తెలుగు పేపర్ మధ్యలో ఆ 1 వీక్ ఐ యూస్ టు రీడ్ ఎనీ లోకల్ లాంగ్వేజ్ పేపర్ అనమాట, ఈనాడు ఆర్ సాక్షి. సో దాంట్లో యూల్ గెట్ వేరియస్ ఎడిటోరియల్స్. ఇక్కడ మనకి ఎలా ఎడిటోరియల్స్ ఉంటారు, అక్కడ కూడా ఎడిటోరియల్స్ ఉంటాయి. దాంట్లో మీకు హెల్త్ గురించి కానీ వీటి గురించి కానీ కొన్ని వెరీ గుడ్ ఆర్టికల్స్ దొరుకుతాయి. సో మీరు ఆర్టికల్స్ తీసుకొని దాంట్లో మీరు దాన్ని కొంచెం ప్రిపేర్ అయ్యి అది రాసుకుంటే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సెకండ్, తెలుగు పేపర్లో కాంపోజిషన్ క్వశ్చన్స్ ఉంటాయి 60 మార్క్స్కి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే మీరు జస్ట్ కాంపోనెంట్స్ చదివి రాయడమే అనమాట. అది మీరు చాలా ఈజీగా చేయొచ్చు, కొంచెం బేసిక్ తెలుగు అర్థమైనా రాయొచ్చు అనమాట. సో ఈ ఎస్ఏకి కాంపోనెంట్స్ ఐ యూస్ టు డూ దీస్ 2 థింగ్స్. అండ్ గ్రామర్ పార్ట్కి వచ్చినప్పటికీ మా అమ్మ తెలుగులో చాలా చాలా నిపుణురాలు అనమాట. కొన్ని లాస్ట్ 5 years తెలుగు పేపర్స్ తీసుకొని దానికి ఆన్సర్స్ రాసింది తెలుగుకి. ఆ గ్రామర్ ని రివైజ్ చేసుకుని వెళ్ళామని నేను ఎగ్జామ్ ముందర. అది కొంచెం హెల్ప్ అయింది నాకు బాగా, ఎందుకంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉంటాయి, జాతీయాలు సామెతలు కొన్నిసార్లు. మీరు కూడా లాస్ట్ 5 years పేపర్ ప్రిపేర్ అయితే మోర్ దాన్ ఎనఫ్. మనకి 60-70 మార్క్స్ వస్తే చాలు కాబట్టి కెన్ ఈజీలీ క్రాక్ ఇట్ ఆఫ్. అది పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. రైట్ అశ్వంత్, మీ స్ట్రాటజీ, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మీ గురించి. నా పేరు అశ్విన్, నేను గుంటూరు నుంచి వచ్చాను. నా స్కూలింగ్ అంతా గుంటూరు బాలకుటీర్ ఇంకా నారాయణలో జరిగింది 12th వరకు. దాని తర్వాత తిరువనంతపురంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్న యూనివర్సిటీ నుంచి. దాని తర్వాత నేను 3 attempts ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. దాని తర్వాత 2 attemptsలో లాస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళా కానీ ఇంటర్వ్యూ స్టేజ్లో క్లియర్ కాలేకపోయింది. ఈ అటెంప్ట్లో క్లియర్ అయింది, 235 ర్యాంక్ వచ్చింది. సో స్ట్రాటజీ పరంగా వస్తే ఫస్ట్ ప్రిలిమ్స్కి అయితే మనం చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ కుదిరితే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మనకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట, నేను వెళ్ళి ఫైనల్ పేపర్ ఇవ్వగలను అని చెప్పి. ఫైనల్ పేపర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక మాక్ టెస్ట్ లాగానే అనమాట. మీరు ఆ మైండ్ సెట్కి వచ్చి అలా ఇవ్వగలిగితే అది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. దాని తర్వాత మెయిన్స్కి వచ్చినప్పటికీ మీరు ఎన్ని ఆన్సర్స్ రాయగలిగితే మీకు అంత స్పీడ్ వస్తుంది అనమాట. మీరు ఎందుకంటే 3 hours లో 20 క్వశ్చన్స్ రాయాలి. అంటే 10 marker క్వశ్చన్కి 7 minutes లో కంప్లీట్ చేయాలి, 15 markerకి 11 minutes లో. సో మీరు అంత ఫాస్ట్గా రాయాలంటే మీకు చాలా ప్రాక్టీస్ అవసరం. సో దానికి మీరు ఏమైనా టెస్ట్ సిరీస్ రాయొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రాసి పంపించచ్చు. మీరు ఒక టైం లిమిట్ పెట్టుకొని నేను ఇంత టైంలో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తాను, లేకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాను, అలా అయినా చేయొచ్చు. దాని తర్వాత మెయిన్స్కి వచ్చినప్పటికీ ప్రతి పాయింట్, మన సిలబస్ ఉన్న ప్రతి పాయింట్ మీద మీ దగ్గర ఒక పేజ్ నోట్స్ ఉండాలన్నమాట. అది మీకు దేని నుంచైనా కావచ్చు. ప్రతి సెక్యూరిటీలో ఉందనుకోండి, సెక్యూరిటీలో సిఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే బిఎస్ఎఫ్ వాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే టెర్రరిజం అంటే ఏంటి, వీటన్నిటి మీద మీకు ఆన్లైన్ ఎదిగితే అసలు న్యూమరస్ సోర్సెస్ ఉన్నాయి అనమాట. ఆన్లైన్లో జస్ట్ మీరు సెర్చ్ చేసుకుంటే మీకు ఆన్సర్స్ అన్నీ వచ్చేస్తాయి. మీ పని ఏంటంటే వాటిని అన్నింటిని ఒక చోట చేర్చుకొని వాటిని మీరు బాగా రివైజ్ చేయడం అనమాట. బాగా రివైజ్ చేసి దాంట్లో ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో ఆన్సర్స్ వేయాలి. అవి చేస్తే బాగుంటుంది. ఇంకా ఆప్షనల్కి వచ్చినప్పుడు ఆప్షనల్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవ్వాలన్నమాట. దానికోసం మీకు వేరియస్ సోర్సెస్ ఉంటాయి. మీ దగ్గర మంచి మెంటర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఇగ్నోలో సోర్సెస్ ఉంటే అది తీసుకోవచ్చు. నాకైతే ఆంథ్రోపాలజీకి ఇగ్నో సోర్సెస్ చాలా బాగా అనిపించింది అనమాట. దాంట్లో చాలా స్ట్రక్చర్డ్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండడం, మీకు ఏ పాయింట్ కావాలంటే ఆ పాయింట్కి ఆన్సర్స్ దొరకడం. సో ఆ నోట్స్ తీసుకొని కూడా చదువుకోవచ్చు. అలానే ఆంథ్రోపాలజీకి తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, దాంట్లో బయోలాజికల్ ఆంథ్రోపాలజీకి అది కూడా చాలా యూస్ఫుల్ అయింది నాకు. సో ఇంకా ఎథిక్స్కి వచ్చినప్పుడు ఏంటంటే ఎథిక్స్లో ప్రతి పదం, ప్రతి వాల్యూ సిస్టమ్కి మీ దగ్గర కొన్ని ఉదాహరణలు ఉండాలి. కొన్ని ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, లేకపోతే మీరు మీ జీవితంలో చూసిన కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ ఇలాంటివి రాస్తే మీకు మీ పక్కన వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో మీరు ఆ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ తీసుకొస్తే మీకు చాలా ఎక్కువ మార్కులు రావడానికి స్కోప్ ఉంది. ఇంక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీ డాఫ్ ఫామ్ని మీరు బాగా చదువుకొని దాని మీద బాగా వర్క్ చేస్తే అది మీకు చాలా యూస్ఫుల్ అయింది అనమాట. ఇది నా స్ట్రాటజీ తీస్తాను. నోట్స్ మేకింగ్ పైన మీరు ఎలా ప్లాన్ చేసేవారు? కరెంట్ అఫైర్స్కి అయితే నోట్స్ మేకింగ్ ఏమి ఉండేది కాదు సార్. కరెంట్ అఫైర్స్కి మనం రోజు పేపర్ చదువుకోవడమే. ఎందుకంటే నోట్స్ చేసుకుంటే అది చాలా బల్క్ అయిపోయేది. నాకు ఫస్ట్ అటెంప్ట్లో చేసా కానీ నాకు అది యూస్ఫుల్ అనిపించలేదు. దాని తర్వాత నుంచి యాజ్ ఐ సెడ్ సిలబస్లో ప్రతి పాయింట్ మీద ఒక్కొక్క పేజ్ నోట్స్ చేసుకున్నామండి, ఇంటర్నెట్లో ఎత్తుక్కొని. దాని తర్వాత ఆ పేజ్ నోట్స్కి మీకు ఏమైనా రిలవెంట్ కరెంట్ అఫైర్ కనిపించింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా యాంటీ డిఫెక్షన్ లా మీద ఒక నోట్స్ రాసుకున్నాను, దీని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ దీని మీద కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయని చెప్పి. దానికి పక్కనే కొంచెం ప్లేస్ వదులుకొని రీసెంట్గా ఉన్న జరిగిన యాంటీ డిఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎగ్జాంపుల్ ఒకటి రాస్తాం, మణిపూర్ ఎగ్జాంపుల్ ఒకటి రాస్తాం. సో అట్లా ఎగ్జాంపుల్స్ పేపర్లో తీసుకొని దాంట్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటుండాలి అనమాట. సో మీ దగ్గర ఉన్న నోట్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుండాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ప్రతి దానికి ఒక్కొక్క సిలబస్ ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క నోట్స్ పెట్టుకోండి, పక్కన కొంచెం గ్యాప్ వదిలి కరెంట్ ఈవెంట్స్ ని యాడ్ చేసుకుంటుండండి. ఎస్ఏ అండ్ ఎథిక్స్ పేపర్ గురించి మీ స్ట్రాటజీ ఎలా ఉండే చెప్పగలుగుతారా అశ్విన్? ఓకే సార్. ఎస్ఏకి వచ్చి ఎస్ఏలో మనకి జస్ట్ ఒక లైన్ ఇస్తారు. నేను లాస్ట్ టైం రాసిన ఎస్ఏ వచ్చి దేర్ ఇస్ ఆల్వేస్ ఏ బెటర్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ బెస్ట్ ప్రాక్టీస్. సో ఈ లైన్ మీద మీరు ఆలోచించాలన్నమాట. ఏ కోణంలో ఆలోచించవచ్చు, సోషల్ గా ఏముంటాయి, పొలిటికల్ గా ఏముంటాయి, ఎకనామికల్ గా ఏముంటాయి, ఎకలాజికల్ గా ఏముంటాయి, ఈ లైన్స్ లో మీరు ఆలోచించుకొని వాటిలో మీరు డిఫరెంట్ పాయింట్స్ తీసుకోవచ్చు. సో నా స్ట్రాటజీ వచ్చి కొన్ని కోట్స్ సెలెక్ట్ చేశాను, సమ్ వెరీ గుడ్ కోట్స్, కొన్ని థింకర్స్ నుంచి కానీ ఇట్లాంటి వాళ్ళు కోట్స్ రాస్తే ఏమవుతుందంటే మీ ఎస్ఏలో కొంచెం అథెంటిసిటీ వస్తుంది. ప్లస్ ఎస్ఏలో మీరు కొంచెం డేటా పాయింట్స్ కూడా వాడచ్చు అనమాట. వేరియస్ సర్వే డేటా కానీ లేకపోతే పిఎల్ఎఫ్ఎస్ సర్వే, మీకు ప్రతి రిపోర్ట్ లో కొన్ని డేటా పాయింట్స్ ఉంటాయి. సో ఆ డేటా పాయింట్స్ వాడచ్చు. సో స్టార్టింగ్ ఇంట్రడక్టరీలో షుడ్ క్యాష్ హోల్డ్ ఆఫ్ ది రీడర్ అనమాట. మీరు ఎస్ఏ రాసినప్పుడు ఆ ఫస్ట్ పారా చదివినప్పుడు అబ్బా వీడికి తెలుసు వీడేం రాస్తున్నాడు అన్న దాని మీద ఎత్తుకోవాలన్నమాట. సో మీ ఫస్ట్ పారా అన్నది మీకు చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో మీరు కొన్ని అనెక్డోట్స్ రాయొచ్చు, సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ కానీ సమ్ ట్రూ లైఫ్ ఎగ్జాంపుల్స్. లేకపోతే ఇదివరకు కొంతమంది స్టోరీస్ రాసేవారు అనమాట. ఇట్లా ఒకళ్ళు ఉన్నారు ఊర్లో, వాళ్ళకి ఇలా బాధ ఉంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు. అది ఇప్పుడు రాయట్లేదు. అనెక్డోట్స్ ఆర్ వన్ థింగ్ విచ్ ఆర్ వెరీ ఫేమస్. కొంతమంది బాగా లైక్ పోయిటరీ వైపు అలా ఉంటే వాళ్ళు కొంచెం లిటరేచర్ నుంచి ఏమైనా పాయింట్స్ తీసుకొని రాయొచ్చు. నేనైతే కోడ్ బేస్డ్ ఓపెన్ చేశాను. కొన్ని కోడ్స్ అయినా రిలవెంట్ కోడ్ దొరికితే దాంతో ఓపెన్ చేశాను. దాని తర్వాత హుక్ అని ఉంటుంది అనమాట. ఆ హుక్ ఏంటంటే మీరు మీ ఎస్ఏలో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది ఆ హుక్ లో వాడికి కొంచెం బ్రీఫ్ ఇంట్రడ్యూస్ చేస్తే మీ ఎస్ఏకి ఒక ఫ్లో అను ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఇంకా కంక్లూజన్ ఎలా ఇవ్వాలంటే ఆల్వేస్ కంక్లూజన్స్ పాజిటివ్ ఉండాలన్నమాట. ఎంత నెగిటివ్ ఆస్పెక్ట్ అయినా కానీ దానికి పాజిటివ్ అవుట్లుక్ లో ఇచ్చేటట్టు. సో కంక్లూజన్ లో కూడా మీరు కొన్ని పాయింట్స్ యాడ్ చేయొచ్చు. మనకి 1947 లో మన ఇండియా ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది, కొన్ని తప్పులు ఉన్నాయి కానీ మనం ఎంత డెవలప్ అయ్యాం, మనకి డెవలప్ అయ్యే స్కోప్ ఉంది అని చెప్పి అట్లా ప్రతిదానికి పాజిటివ్ అవుట్కమ్ ఇస్తే ఎస్ఏలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎథిక్స్ నేను ఇందాక నుంచి చెప్తున్నట్టు ఎథిక్స్ లో మన దగ్గర మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అనమాట. ఎగ్జాంపుల్స్ అంటే కీ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్. కేస్ స్టడీస్ ని మీరు బాగా డీల్ చేయడానికి ట్రై చేయాలి. ఈ రెండు థింగ్స్ మీరు చేయగలిగితే రెండిట్లో మీరు బాగా స్కోర్ చేయొచ్చు అనమాట. రైట్లీ సెడ్ అశ్విన్. సో మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి, ప్రిపరేషన్ కన్సిస్టెంట్ గా ప్లాన్ చేసుకోవడానికి ఏం చేసేవారు? నాకు కూడా చాలా పేజెస్ ఆఫ్ వెరీ లో కూడా ఉన్నాయి అనమాట. ఫస్ట్ అటెంప్ట్ అయినప్పుడు ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. ఇంకా ఈ థాట్ ఇంకా వదిలేద్దాం ఈ ప్రిపరేషన్ అని చెప్పి. కానీ ఈ ప్రిపరేషన్ లో మనతో పాటు ఎవ్రీ వన్ ఆర్ ఆన్ ద సేమ్ బోట్. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ గివ్స్ సమ్ మెంటల్ కంఫర్ట్ అనమాట. నువ్వే కాదు అందరూ నీలానే ఉంటారు, అందరికి ఇదే భయం ఉంటుంది అని చెప్పి. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ నేను చెప్పినట్టు హాబీ, ఏదో ఒక హాబీ ఇన్కార్పొరేట్ చేసుకోండి. మీకు టైం దొరికినప్పుడల్లా సినిమా చూడడం కూడా మంచి హాబీ. మీకు ఆ సినిమాల నుంచి కూడా చాలా ఇష్యూస్ తెలుస్తాయి అన్నమాట, సొసైటీలో ఏం జరుగుతుంది. బికాస్ సినిమా ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ కాబట్టి దాని నుంచి కూడా యూ కెన్ మేక్ ఏ గుడ్ హాబీ ఆఫ్ ఇట్. మీకు ఏదైతే కొంచెం మెంటల్ కంఫర్ట్ ఇస్తుందో దాన్ని మీరు ఎత్తుకొని దాంతో డీల్ చేయండి. మోటివేట్ చేయండి నేను చెప్పినప్పుడు మీరు చిన్న చిన్న సక్సెస్ కూడా రివార్డ్స్ ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు మాక్ టెస్ట్ లో ఒక 10 మార్కులు పెరిగినాయి, అది అందరికి పెద్ద హ్యాపీ ఆస్పెక్ట్ కాదు, కానీ మీకు అది చాలా పెద్ద హ్యాపీ ఆస్పెక్ట్. సో మీరు బయటకు వెళ్ళి ఒక చాక్లెట్ కొనుక్కొని మీరు తినండి, అబ్బా నేను 10 మార్క్స్ ఎక్కువ సాధించాను అని చెప్పి. సో ఇవన్నీ స్మాల్ థింగ్స్, కానీ మీకు మెంటల్ కంఫర్ట్ ఇస్తుంది, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లస్ ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ పెట్టుకోండి. అది ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా ఉండదు, కానీ ఒక మంచి సపోర్ట్ సిస్టమ్ పెట్టుకుంటే మీకు జర్నీ చాలా హ్యాపీగా అయిపోద్ది అనమాట. రైట్లీ సెడ్ అశ్విన్. శశాంక్ సార్ నాకు లాస్ట్ టైం ఇంటర్వ్యూ అప్పుడు పరిచయం అనమాట. సో అప్పుడు నేను 1-on-1 సెషన్స్ ఇచ్చాను సార్తో, వేరియస్ ఫ్యాకల్టీతో మాట్లాడాను ఇంటర్వ్యూ అప్పుడు. దాని తర్వాత నాకు రిజల్ట్ క్లియర్ కాలేదు. సో అప్పుడు సార్ నాకు ఒక బుక్ పంపించారు, సేపియన్స్. దాని మీద రాశారనమాట, దిస్ కెన్ బి వన్ ఆఫ్ ది, ఇది జస్ట్ నీకు చిన్న ఫెయిల్యూరే కానీ నువ్వు బిగ్ సక్సెస్ సాధించవచ్చు అని చెప్పి. సో అప్పుడు నేను చాలా బాగుండే. దట్ ఈస్ వన్ థింగ్ దట్ చీర్డ్ మీ అప్. దాని తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ అప్పుడు సార్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత నేను సార్తో ఎథిక్స్ గురించి వాటి గురించి మాట్లాడాను. సార్ కొన్ని మెటీరియల్స్ పంపించారు, ఎథిక్స్ మ్యాక్సిమైజర్ అని చెప్పి. దాంట్లో కేస్ స్టడీస్ గురించి వాటి గురించి ఉన్నాయి. దాంట్లో కొన్ని ఆస్పెక్ట్స్, కేస్ స్టడీస్ నుంచి కొన్ని ఆస్పెక్ట్స్ నేను తీసుకొని అలా ఇన్కార్పొరేట్ చేశాను. దాని తర్వాత ఇంటర్వ్యూకి మళ్ళీ సార్ దగ్గరికి వచ్చాను. ఇంటర్వ్యూ అప్పుడు మేము చాలా డిస్కస్ చేస్తున్నాం అనమాట. నేను కొన్ని క్వశ్చన్స్ మరీ నైవ్ గా చెప్పాను, సార్ దాన్ని చాలా ఇంప్రూవ్ చేశారు. సో ఇట్లా సార్తో డిస్కస్ చేయడం నాకు చాలా హెల్ప్ అయింది. సో సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు కొన్ని ఆస్పెక్ట్స్ లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ AKS. Thank you, Ashwin. We are sure that you will be a source of inspiration for many of the aspirants preparing in both the states of AP and Telangana. అదే ఇండియా వైడ్ లో కూడా మీలాంటి ఆస్పిరెంట్స్ క్రాక్ చేయడం UPSC, ఆ పర్సిస్టెన్స్ ఆఫ్
పర్సివరెన్స్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ ప్రిపరేషన్ ద్వారా మీరు ఆల్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ర్యాంక్ సాధించడం చాలా సంతోషకరం. ఆల్ ది బెస్ట్ అశ్విన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. This video is brought to you by AKSIAS.